ఇలా బ్యాటింగ్ చేయకూడదని అభిషేక్ శర్మకి ఎవరు చెప్పినట్టుగా లేరు. వాళ్ళ గురువు గారు అస్సలు చెప్పలేదు. ఆయన రికార్డే దాదాపుగా బదలు కొట్టేశాడు. 14 బాల్స్లో హాఫ్ సెంచరీ, 20 బాల్స్లో 68, స్ట్రైక్ రేట్ 340, 7 ఫోర్స్, 5 సిక్స్లు, 10 ఓవర్స్లో రన్ చేసి పూర్తి అయిపోయింది. న్యూజిలాండ్ బౌలర్స్ అందరూ కూడా తరలిపోయారు, అటు ఇటు చూస్తారు పిక్కమొహం వేసుకొని. సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాక్ టు బ్యాక్ 50 కూడా స్కోర్ చేశాడు. బౌలింగ్ కూడా బాగానే చేశారు, క్యాచ్లు బాగానే పెట్టారు, పూర్తిగా డామినేట్ చేసి వదిలారు. న్యూజిలాండ్ దగ్గర సమాధానం లేదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ చిన్న భిన్నం అయిపోయింది. వరల్డ్ కప్లోకి వెళ్తూ ఇలాంటి పర్ఫార్మెన్స్ వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ ఫ్యాన్స్ ఓకే వదిలేస్తారు. బట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అభిషేక్ శర్మ ఫ్యాన్స్ అయితే కాల్ ఎగరేస్తారు. మరి దాని గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ కాస్త జలుబుగా ఉంది, సో గొంతును పెద్దగా పట్టించుకోకండి. వీడియో చూసిన తర్వాత మీకు జలుబు వస్తే నా పూచి కాదు, కుళ్ళు జోక్. బట్ కష్టపడి ముక్కు చీదుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ, యాక్చువల్లీ ముక్కు చీదినంతసేపు పట్టలేదు, మ్యాచ్ అయిపోయింది తెలుసా. ఫాస్ట్గా అయిపోయింది మ్యాచ్, రన్ చేసి మరీ ఫాస్ట్గా అయిపోయింది. జరిగింది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బికాజ్ ఇండియా టాస్ గెలిచి వాళ్ళని బ్యాటింగ్ చేయమన్నారు. ఇండియా యాక్చువల్లీ డిఫెండ్ చేసుకుంటే చూడాలనిపించింది నాకు, అది చేయలేదు. వాళ్ళు 154 కొట్టారు 20 ఓవర్స్లో, కింద మీద పడి ముక్కి ములిగి 154 కొట్టారు. పిచ్ ఏమంత బాగాలేదా, బ్యాటింగ్ అనుకూలంగా లేదా అని ఏమైనా డౌట్లు ఉంటే తర్వాత వచ్చి ఇండియన్ బ్యాటర్స్ 10 ఓవర్స్లో ఎప్పుడైతే చేజ్ చేసి పరదొబ్బారో మీకు అర్థమైపోయి ఉంటుంది పిచ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, న్యూజిలాండ్ బ్యాటర్స్ సరిగ్గా ఆడలేదు, ఇండియన్ బౌలర్స్ బాగా వేశారు అని. నౌ ఇది ఓవరాల్గా సమరీ ఆఫ్ ది గేమ్. బట్ మనకు కావాల్సిన డీటెయిల్స్ కదా, దానిలోకి వెళ్ళిపోదాం. బై ది వే వీడియో ఎక్కడ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు సమ్ టీమ్స్ బికాజ్ దట్ రియల్లీ హెల్ప్ us నౌ. కంప్లీట్ డామినేషన్ ఇండియాది. మార్కులు చేసుకున్నారు, 2 మార్కులు చేశారు. బుమ్రాని తీసుకొచ్చారు హర్షదీప్ స్థానంలో, అండ్ వరుణ్ చక్రవర్తికి బ్రేక్ ఇచ్చారు, రవి బిష్ణోయిని తీసుకొచ్చారు. వచ్చిన వాళ్ళందరూ బాగా పర్ఫామ్ చేశారు. బ్యాటింగ్ అలానే ఉండింది. విల్ కమ్ టు ద నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇబ్బందికరమైన విషయాలు ఉన్నా మాట్లాడదాం. బట్ వరుసగా వెళ్దాం. ఇట్ స్టార్ట్లో విత్ న్యూజిలాండ్స్ బ్యాటింగ్. ఫస్ట్ ఓవర్లోనే హార్దిక్ పాండ్యానే టోన్ సెట్ చేశాడు, అద్భుతమైన క్యాచ్ ఒకటి తీసుకుని డెవెన్ కాన్వేని అవుట్ చేయడానికి. ఇలాంటి ఫీల్డింగ్ ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా టీం మొత్తాన్ని లిఫ్ట్ చేస్తాయి. అండ్ 5ఓసారి కాన్వేని హర్షిత్ రాణా అవుట్ చేశాడు. న్యూ బాల్ తనకి ఇచ్చారు, హర్షిత్ ప్లేడ్ కాబట్టి. ఫస్ట్ ఓవర్లో వికెట్ అందించాడు. 5th టైం అవుట్ చేశాడు కాన్వేని. తను అలా అవుట్ చేస్తే హార్దిక్ పాండ్యా నెక్స్ట్ ఓవర్ రావడం, షార్ట్ బాల్ వేసాడు. రచిన్ రవీంద్ర పుల్లు కొడితే ఒకటే ఒక ఫీల్డర్ బయట రవి బిష్ణోయ్, తను ఒక స్మార్ట్ క్యాచ్ తీసుకున్నాడు. 2 వికెట్లు ఇలా పడిపోయి. దాని తర్వాత బుమ్రా వచ్చాడు. బుమ్రా జస్ట్ ఫస్ట్ బాల్ అలా వేసి కొంచెం బయటికి పోయింది, కొంచెమే బయటికి పోయింది, ఎక్కువ కూడా కాలేదు. 0.8 degrees అంట. ఆఫ్ స్టంప్ ఎగిరింది, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈవినింగ్ వాక్ వెళ్ళిపోయింది ఆఫ్ స్టంప్. 3 డౌన్. దాని తర్వాత కోలుకోలేదు వాళ్ళు, రన్స్ రాలేదు, కింద మీద పడ్డారు. 154 మటుకే చేశారు. హైలైట్ ఏంటంటే ఇండియన్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. నా అగైన్ హర్షిత్ రాణా వాజ్ గుడ్, హార్దిక్ పాండ్యా వాజ్ గుడ్. రవి బిష్ణోయ్ తన కంబ్యాక్ గేమ్ 11 నెలల తర్వాత ఆడుతూ తన మొదటి 3 ఓవర్స్ 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. తర్వాత 4వ ఓవర్ అయ్యేసరికి 18 రన్స్. బట్ తను కూడా వికెట్స్ తీసుకున్నాడు. అయితే గుడ్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా. 2 for 18 రవి బిష్ణోయ్కి. హార్దిక్ పాండ్యాకి ఏమో 2 for 23. హర్షిత్ రాణా 1 for 35. మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఇట్స్ ఓకే, చల్తాయి. మిగతా అందరితో బాగేసిన తర్వాత బుమ్రా అయితే ఆ 4 ఓవర్లు బ్యాంక్లో ఉన్నట్టేగా, రన్లు కూడా రావు, వికెట్లు పడిపోతుంటాయి. 70 రన్స్ మాత్రమే ఇచ్చాడు. తను ఒక 3 వికెట్స్ తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా స్పెషల్ అది. అలా 154కి ఆపేశారా. దీని తర్వాత ఈ అసలు మొదలైంది. ఇక్కడి నుంచే మీకు వీడియో నచ్చేది నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం సంజు శాంసన్ గురించి మాట్లాడుకోవాలి బిఫోర్ వి టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సంజు శాంసన్ పైన ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పుడు నన్ను అడిగితే నాకు వదిలేస్తే, అంటే నన్ను ఎవడు పట్టించుకోడు అడగడం అనుకోండి, బట్ సంజుకి ఇంకో 2 గేమ్లు ఇచ్చి దాని తర్వాత డిసిషన్ తీసుకుంటారు. కానీ సంజు శాంసన్ ఇస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. బికాస్ తను మొదటి మ్యాచ్లో 10, రెండో మ్యాచ్లో 6, మూడో మ్యాచ్లో ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయిన తర్వాత 0 మీద ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నప్పుడు 4వ మ్యాచ్కి 5వ మ్యాచ్కి తిలక్ వర్మ వెనక్కి వచ్చేసి తన ఆడాలి. అప్పుడు ఇషాన్ కిషన్ ఓపెన్ చేసి కీపింగ్ చేయమంటాడు కెప్టెన్ ఇంకా కోచ్. దాంతో సంజు శాంసన్ మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. టైం ఈజ్ రన్నింగ్ అవుట్ ఫర్ హిమ్. ప్రెషర్ పెరిగింది. అన్ఫార్చునేట్. నవ్వు ఛాన్సులు ఇచ్చినప్పుడు రన్స్ కొట్టకపోతే ఇలానే ఉంటుంది. మిగతా వాళ్ళు పైగా ఇంత విధ్వంసం చేస్తున్నప్పుడు. బికాజ్ విధ్వంసానికి మారిపోయారు ఇషాన్ కిషనేగా. ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ వికెట్, సెకండ్ బాల్ డాట్, థర్డ్ బాల్ 6, మళ్ళీ ఇంకో 6, ఇంకో 4. రే ఇట్ట కొడితే ఎట్టరా మీరు అసలు అంటే నాకు అర్థమవుతోంది. అంటే కాటేరమ్మ కొడుకులని ఏ ముహూర్తాన్ని పేరు పెట్టారో కానీ ఈ ఇషాన్కి అభిషేక్ శర్మకి ఏంటో వేరే రకంగా బ్యాటింగ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే అసలు భయం లేదు, రెస్పెక్ట్ లేదు, సిచ్యువేషన్కి సంబంధం లేదు, టార్గెట్ ఏంటి అసలు అవసరమే లేదు. ఒకటేలా బ్యాటింగ్ చేస్తాం, ఒకటేలా కొడతాం, బాల్ ఉందా కొట్టడానికి ఇచ్చుకోవడమే, షాట్స్ ఆడడమే అన్నట్టే ఆడారు. ఇషాన్ కిషన్ క్విక్ ఫైర్ నాకు ఇద్దరు మధ్యన పార్టిసిపేట్ 50, పవర్ ప్లేలోనే వెళ్ళిపోయారు. పవర్ ప్లేలోనే 80, 90, 100 వెళ్ళిపోయారు. మరి దారుణంగా బ్యాటింగ్ చేశారు. అయితే ఇషాన్ క్యామియో వెళ్ళిపోయిన తర్వాత మన అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ స్టెప్ అవుట్ 6. తను తన మెంటోర్ యువరాజ్ సింగ్, ఆయనకు నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక వజ్రాన్ని సానబట్టి, ఇలాంటి ఒక ఆయుధాన్ని తయారు చేసి ప్రపంచం మీదకి వదిలారు మీరు. ఇంక ఇప్పుడు ఈ మనిషి బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఏ బౌలర్ అయినా సరే కొంచెం గజ్జ 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 వనకాల్సిందే, ఎక్సెప్ట్ మిచెల్ స్టార్క్ ఏమో. తను కూడా ఒక ఆట ఆడుకుంటే
వచ్చే ఐపీఎల్లో సెట్ అయిపోద్ది. వరల్డ్ కప్లో భయం లేదుగా, ఎలాగో మిచిల్ స్టార్క్ లేడుగా. బట్ చెప్పొచ్చే మ్యాట్ ఏంటంటే ఇచ్చుకున్నాడయ్యా. అసలు ఎంత క్లీన్ హిట్టింగ్ అంటే ఆన్ సైడే కాదు, ఆఫ్ సైడే కాదు, మొదటి 14 బాల్స్లో హాఫ్ సెంచరీ ఏంటి, 7 4s 5 6లు ఏంటి, 340 స్ట్రైక్ రేట్ ఏంటి అంటే ఇలా కొడతారు రా పిచ్చోడు ఎవరన్నా అసలు బ్యాటింగ్లో ఇట్లా కొడతారు ఎవరన్నా? మనస్సాక్షి దయాదాక్షిణ్యాలు కరుణ ఏమన్నా ఉండాలి కదా. వీళ్ళు ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలర్సేగా, వాళ్ళేమి జుజుబి బౌలర్లు కాదుగా. జేకబ్ డఫీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈ మధ్యకాలంలో, లాస్ట్ 12-18 monthsలో. అటు కొడతారు ఎవరన్నా? ఒక బౌలర్ ఏమో 17 runs per over అంట, ఇంకొక బౌలర్ ఏమో 14 runs per over అంట, ఇంకొకరేమో 15 runs per over అంట, ఇంకోళ్ళు 14 runs per over. ఏం తెచ్చేది వాళ్ళు? ఎవడేస్తాడు? ఏం చేస్తాడు? ఇలా బౌలింగ్ చేస్తే న్యూజిలాండ్ కాన్ఫిడెన్స్ బౌలర్స్ మొత్తం కృష్ణార్పణమే కదా. వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదుగా, ఛాన్స్ ఇవ్వట్లేదుగా. 14 balls 50 కొట్టి బాల్ దొప్పిన తర్వాత 20 balls 68 కొట్టేస్తే 10 overs మ్యాచ్ అయిపోయింది. అంటే ఇక్కడ అభిషేక్ శర్మ ఈ విధంగా ఆడుతుంటే, ఇషాన్ కిషన్లా ఒక క్యామియో ఆడి వెళ్ళిపోతే, సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఈ టిపికల్ సూర్య షాట్లు, స్వీపులు, తర్వాత మిడ్ వికెట్ మీదకి పుల్ షాట్లు, స్క్వేర్ కట్లు ఇవన్నీ కొట్టేసి సెకండ్ 50 బ్యాక్ టు బ్యాక్ కొట్టి పారేశాడు. ఉంది 219 స్ట్రైక్ రేట్ ఇచ్చుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ కూడా. తను కూడా ఒక 6 4s 3 6s కొట్టాడు ఆ నాక్లో. 10 overs అయిపోయింది. 10 overs మ్యాచ్ అయిపోయింది. 155. చెప్తున్నాను కదా, మధ్యలో కొంచెం జలుబుంది కదా, కాస్త ఫ్రెష్ అవుద్దామని చెప్పేసి అటు వెళ్ళి వాష్ బేసిన్కి వెళ్ళినాక వచ్చే లోపల 30 runs అయిపోతున్నాయి. ఇలానే ఉంటుంది మరి. మాటలు ఉండవు, మాడుకోవడానికి ఏముండదు, బౌలర్కి ఏం చేయాలో అర్థం కాదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అదే చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఆల్ జోక్స్ అపార్ట్, కొంచెం సీరియస్గా మాట్లాడుకుందాం. అదే ఇండియన్ క్రికెట్ టీమ్కి మంచిది, బికాస్ కాన్ఫిడెన్స్తో వెళ్తారు వరల్డ్ కప్లోకి. సిరీస్ గెలిచేశారు, నా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ 2 matches. తిలక్ వర్మ తిరిగి వెనక్కి వస్తారా చూడాలి. సిరీస్ గెలిచేశారు కాబట్టి సంజు శాంసంగ్ ఇంకో అవకాశం ఇస్తారా చూడాలి. అదర్వైజ్ ఇషాన్ కిషన్ రెడీగా ఉన్నాడు ఆ స్పాట్ తీసేసుకోవడానికి. దిస్ నో డౌట్ ఇన్ దాట్. తిలక్ వర్మ వచ్చి నెంబర్ 3లో ఆడతారంటే ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తాడు. టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్సా, లేకపోతే సూర్య నెంబర్ 3 పంపించి తిలక్ వర్మ నెంబర్ 4 పంపించాలని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందేమో, ఒకవేళ ఇషాన్ కూడా ఓపెన్ చేస్తే అభిషేక్తో పాటు. బట్ క్రేజీ హిట్టింగ్ ఎబిలిటీ. బౌలింగ్ కూడా బాగా చేస్తున్నారు, ఫీల్డింగ్ కూడా అన్ని కలిసి వస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్ టు సీ. గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. న్యూజిలాండ్కి చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానం వెతుక్కోవాలి. వచ్చే 2 matchల్లో వాళ్ళకి ఏమైనా సమాధానాలు దొరుకుతాయో చూసుకోవాలి. ఈ వచ్చే మ్యాచ్ల్లో ఉన్న ఇండియా హోప్ఫుల్లీ ఇండియా కష్టమైంది చేయాలి. అంటే డిఫెండ్ చేసుకోవాలి, డ్యూ ఉన్న కండిషన్స్లో బౌలింగ్ చేయాలి, ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. అంటే ఇప్పుడు మొదటి బ్యాటింగ్ చేసినా, చేజ్ చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టు ఇలానే ఆడితే అది వేరే విషయం. కానీ ఇట్స్ గుడ్ టు గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ ఈజ్ వాట్ ఐ థింక్. అలాగే హర్షదీప్ని ఆడించాలి. బుమ్రా అయితే ఎక్స్ట్రాడినరీ 3 for 17 4 overs అంటే అన్ని ఇమాజినబుల్ బౌలింగ్. అది వికెట్ టు వికెట్ ఆ లైన్ లెంత్ పేస్ ఎక్స్ట్రాడినరీ. మన హార్దిక్కి వీళ్ళెవరికి బ్యాటింగ్ వచ్చి రావట్లేదు కదా. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లోనే బ్యాటింగ్ ఆర్డర్ మార్చి మీరు వెళ్ళంటారు బాబు కాస్త బ్యాటింగ్ చేసుకోండి, వీళ్ళు ఎలాగో ఆగేలా లేరు అని చెప్పేవన్నా చేస్తారేమో చూడాలి. బట్ ఓవరాల్గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తుంటే మటుకు, అంటే ఈ 6 అభిషేకం, 6 సునామీ, ఈ బౌండరీల వరద, ఈ రన్ల ప్రవాహం, ఈ మారణ హోమం, ఈ అమానుషత్వం, ఈ దయాదాక్షర్యం లేని బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తుంటే కనుక లైక్ చేయండి, వీడియోని కమెంట్ చేయండి, మీరు ఎవరి షార్ట్స్ ఎవరి బ్యాటింగ్ ఎక్కువగా వచ్చిందో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా జలుబు మీకు రాకూడదని కోరుకుంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తారు. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.